పాటు ఉద్యోగి తప్పు చేస్తే 20,000 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది, లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చెకర్కి 18,860 కోట్ల రూపాయలు పైచులకు ప్రప్రథమంగా ఇక్కడే మనకు తేలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి. మనకి నైతిక బలం, నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష? మనకి ఒక అధికారి 20,000 రూపాయలు నువ్వు తప్పు చేశావని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు. వీళ్ళేమో దారుణంగా 18,000 కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీలు మన లిక్కర్ మనకి తాగాలని చెప్పి ఎవరిని మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా. ఓకే, ఒక వ్యసనం అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టుకోండి. ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. ఒకవైపు యానాం, ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్, ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, ఇన్ని బార్డర్స్ని షేర్ చేసుకొని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్టసాధ్యమైన విషయం. గతంలో కూడా చేశారు, సాధించలేకపోయాం. ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా, ఒకటి స్టేట్ ఎక్స్చెకర్కి లాస్ జరిగింది, ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది. దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉండాలి, కొంత బడ్జెట్ కేటాయించాలి. ముఖ్యంగా డీ అడిక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి. అది కూడా సూచన బుచ్చయ్య చౌదరి గారు చెప్పిన సూచన కూడా మనం పరిగణలో తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే రేపొద్దు దీంట్లో మనమే కనుక 18,000 కోట్లు ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సర్టెన్ శాతం, ఒక 10% అంటాం, ఎంత పర్సెంటేజ్ ఆ పెద్దలందరూ కూర్చొని, విఘ్నులందరూ కూర్చొని దాంట్లో కొంతది డీ అడిక్షన్కి దాన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష. కేవలం దాన్ని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక 10% డీ అడిక్షన్గా దాన్ని డీ అడిక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి. కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది, వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటే అలిగేషన్, దీంతో ఎండ్ అయింది ఈ ప్రజెంటేషన్. ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాస్కి ఈరోజు డబ్బులు లేక, వారికి అలాగే పంచాయతీ బోర్డులో దాదాపు 9 నెలల నుంచి మనకి జీతభత్యాలు లేక ఒక 59 మంది నలిగిపోతా ఉన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు. స్టేట్ ఎక్స్చెకర్లో డబ్బులు లేవు. కానీ అందరూ ఎన్ని కోట్లాది మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు, దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు 30,000 కోట్లు వెళ్ళిపోయాయి. 18,000 కోట్లు ముందస్తుగా తెలుస్తుంది, కానీ ఇంకా లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే, తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండట, పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే, వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్నాను అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. ఏదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆపగలమంటే వాళ్ళు ఏమంటారు సార్ లోపల? నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకేమనిపిస్తుంది, మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు సార్. అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు మాని పథకాల కోసం చర్చ చేస్తే బాగుండేది. చంద్రబాబు గారు నిన్న మాట్లాడుతున్నారు, సూపర్ 6 చేస్తే భయం వేస్తుంది అని. మీరు భయపడద్దు. మీరు పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని మీరు భయం చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి 1 గంట 2 గంటలో ట్యూషన్ చెప్పించుకుంటే పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తారు. వారికి ఉన్నటువంటి పాలనా అనుభవం, పేద ప్రజల ప్రేమ మీద ఉన్న ప్రేమ అట్లాంటిది. కాబట్టి మీరు ముగ్గురు కూడా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరు ట్యూషన్ చెప్పించుకుంటే అద్భుతంగా పథకాలు అమలు చేయగలరని కూడా నేనైతే తెలియజేస్తున్నా. మాటికి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారని. పారిపోతున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు.
మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి. ఇవ్వకుండా పారిపోతుంది మీరు కదా, మీరు కదా. మీరు అసెంబ్లీలో ఈ 5 రోజులు విడుదల చేసినటువంటి అన్ని శ్వేతపత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అద్భుతంగా గణాంకాలతో సహా చాలా చక్కగా ఫ్యాక్ట్ పేపర్ విడుదల చేశారు. అది ఏదన్నా తీసుకోండి, మీరు ఇసుక తీసుకోండి, మద్యం తీసుకోండి, గనులు తీసుకోండి, శాంతి భద్రతలు తీసుకోండి, పోలవరం తీసుకోండి, అప్పులు తీసుకోండి, అభివృద్ధి తీసుకోండి, ఇలా ఏ అంశం మీదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ వివరణ ఇచ్చారు గణాంకాలతో సహా. దమ్ముంటే కూటమి నాయకులు ఎవరైనా సరే మీరు విడుదల చేసినవి తప్పుడు పత్రాలు, శ్వేతపత్రాలు కాదు, ఫ్యాక్ట్ పేపర్స్ అన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు. దమ్ముంటే వాటి మీద ఎవరైనా సరే చర్చకు రావచ్చని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఏమో ఎన్డీఏ కూటమి బడ్జెట్ ప్రవేశపెట్టింది, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. మరి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో మీరు ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు? దీనికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు, ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతారని కావాలనే మీరు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా అబద్ధపు ప్రచారాలు, మోసపూరిత ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది చంద్రబాబు గారు, మీరు కాదా? ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు ఇష్టానుసారం చేస్తూ ఉంటే ప్రజలకు శాంతి భద్రతలు కోరుకుంటా ఉన్నారు. వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఇష్టానుసారం దాడులు, దౌర్జన్యాలు, మర్డర్లు చేస్తూ ఉంటే అసెంబ్లీలో మీరు చెప్పే ప్రవచనాలు వినాలా? అందుకే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తేనే మీరు కూడా దిగొచ్చి అసెంబ్లీలో ఇక నుంచి రాజకీయ ప్రేరేపిత దౌర్జన్యాలు ఉండవు అని మాట్లాడు. ఇది కూడా నటన, వాస్తవం అనేది నిన్నటికే అర్థమైంది. నిన్న కూడా ఎక్కడ దాడులు, దౌర్జన్యాలు ఆగల. ఇవన్నీ ఆగాలి, ఖచ్చితంగా ఆగాలని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. మీరు ఆ తీరుగా పాలన చెయ్యాలి, లేకపోతే ప్రజా తిరుగుబాటు మీ మీద తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా మీరు విధి విధానాలు రూపొందించలేరా? యనమల రామకృష్ణుడు గారు, పయ్యావులు కేశవ్ గారు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు కదా, వారు ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు సూచించలేరా? పనికిరారా వాళ్ళు? చెప్పండి, పనికిరారా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఏంటంటే డేటా అందరితో చర్చిద్దామంట. అందరితో చర్చిస్తామని సూపర్ 6 అప్పుడు చెప్పకపోయారా?